హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి గోరింటాకుని ఇలా పెట్టుకుంటే చాలా బాగా పండుతుంది. అలాగే ఒంట్లో వేడి కూడా పోతుంది. కాళ్ళకి బద్దలాదులు అవి ఉంటే ఏవైనా ఒక్కొక్కరికి ఒరిసిపోతూ పుండ్లు పడుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయండి. ఇది లక్ష్మీప్రదం కూడా. దీన్ని సిరిపదాలు గోరింటాకు అంటారండి. గోరింటాకు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కాళ్ళు పట్టే పళ్ళెంలో గోరింటాకును వేసుకుని మన కాళ్ళు ఎంతవరకు ములగాలో అన్ని నీళ్లు వేసుకుని కాళ్ళు పెట్టి ఒక అరగంట కదల్చకుండా ఉండాలన్నమాట. ఏ టీవీ దగ్గర కూర్చొని ఇలాగ పెట్టుకుంటే అరగంటలో మనకి చక్కగా పండిపోతుంది. అలాగే ఈ వీడియోలోనే వాటర్ ట్యాంక్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇందులో కొన్ని బిట్లు అయితే మిస్ అయినాయండి, ఉన్న మట్టుకు పెడుతున్నాను నేను. నీళ్ళు చూసారా, తేరుకుని తెల్లగానే కనిపిస్తున్నాయి చూడడానికి అయితేని. మేము ఈ ట్యాంక్ పైకి ఎందుకు ఎక్కామంటే వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందండి. దీన్ని ఒక నెల రోజుల నుంచి మేము అలా భరిస్తున్నాం అన్నమాట. మొత్తం తడిసిపోయి కిందకి నీళ్ళు అలా వచ్చేస్తూ ఉన్నాయి. ఏమైందో చూద్దామని పైకెక్కి మా బాబు అయితే చూస్తున్నాడండి ఇవన్నీని. ఈ పక్కనంతా కూడా మేము అవసరం లేని సామాన్లు వేసేస్తూ ఉంటామండి. అవి పడేయలేము, దాచలేము అన్నట్టుగా ఉంటాయి కదా కొన్ని కొన్ని. అవి అవసరమైనప్పుడేమో మన దగ్గర లేకపోతే ఇబ్బంది పడాలి. అలాంటివన్నీ ఇక్కడ దాస్తూ ఉంటాము. ఇప్పుడైతే లేవండి, తీసేసి అమ్మేసాం అనమాట. పాత ఇనుప వస్తువులు ఎక్కువగా మన పైన ఉంచకూడదని చెప్తున్నారు కదా చాలా మంది పండితులు. అందుకోసమని అయితే అవన్నీ తీసేసాము. ఈ వీడియో తీసైతే ఆల్రెడీ చాలా రోజులు అయితే అయింది. రోజులు కాదండి, నెలలు అయిపోయింది అనమాట. ఇప్పుడు పైన అంతా కూడా క్లీన్ చేసాము. ఎలాగూ నీళ్ళు కూడా బాగా నల్లగా ఉన్నాయి కదా, అందుకోసమని వాటర్ ట్యాంక్ కూడా ఎక్కడ లీక్ అవుతుందో తెలియాలంటే ఈ వాటర్ అంతా తీసేయాలి కదా, అందుకోసమని ఈ నీళ్ళు ఎలా తీయాలని మేము ఆలోచిస్తూ నేను కూడా ఒక వీడియోలో చూసానండి, ఒక షార్ట్ వీడియోలోని. అది అయితే ప్రయోగిద్దాం కదా అని ఒక ట్యూబ్ ద్వారా నీటిని అయితే కిందకి తీస్తున్నాం అనమాట. ఈ ట్యూబ్ని నీటిలో ఎలా వేయాలి ఏంటనేది అది కూడా వీడియో తీసానండి, కానీ మిస్ అయిందనమాట. నెక్స్ట్ది మీకు పెడుతున్నాను. ముందు ఇంటికి మాపు పెట్టే కర్ర ఉంటుంది కదండి, దాంతో ఒకసారి శుభ్రంగా ఈ నీటిలో అడుగు భాగం అంతా కడిగేసామన్నమాట. అదే బాగా పామేస్తే మురికంతా వచ్చేస్తుంది కదా, నీటిలో కలిసిపోతుంది. అలా చేస్తాము. మనం ట్యాప్ వదిలినా కానీ అంత నీరు రాదు కదండి ట్యాప్ ద్వారాని. ఒక 10 బకెట్ల పైనే మళ్ళీ ట్యాంక్లో ఉండిపోతాయి. అవన్నీ కూడా పైనుంచి కిందకు తోడడం అంటే చాలా కష్టం. మాది బాత్రూమ్ పై ఉంటుందండి ఈ ట్యాంకు, అందుకని ఇంకా ఇబ్బంది అనమాట. అదే బిల్డింగ్ మీద ఉందనుకోండి తోడి పక్కనే వేసేస్తూ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇద్దరము అందుకోవాలన్నమాట పైనుంచి కింద వరకును. ఇంకా అది కుదరదు కదా. ఈ సింపుల్గా ఈ టెక్నిక్ ఏదో బాగుందని మేమైతే ఇలా ట్రై చేసాము. అది మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని వీడియో తీశాను. కానీ అక్కడక్కడ చిన్న బిట్లు అయితే మిస్ అయినాయండి, ఏమీ అనుకోవద్దు. మళ్ళీ మేము క్లీన్ చేసేటప్పుడు ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది చూసేయండి. చూస్తున్నారు కదా, ట్యూబ్ ద్వారా నీళ్ళు బయటకు వస్తుంటే మనకి పెద్దగా మురుకున్నట్టు కనిపించట్లేదు, కానీ శుద్ధ చూసారా ఎంత పౌడర్ లాగా వస్తుందో. అదంతా కూడా ఈ గచ్చు మీద పేరుకుపోతుంది అనమాట. నేను గోరింటాకు పెట్టుకుని ఉన్నానండి అప్పటికే, మీకు ముందు వీడియోలో చూపించాను కదా, అలా పెట్టుకున్నాను అనమాట. మాది మున్సిపల్ వాటర్ కాబట్టి ఈ శుద్ధలాగా వస్తుందండి. మామూలుగా బోర్ వాటరు భూమిలోంచి వచ్చే నీరైతే నాచు పడుతుంది. ఈ వాటర్కి అయితే ఏమో శుద్ధ పడుతుందన్నమాట. ఇది మన తలకి అది అవ్వడం వల్ల, స్నానం చేయడం వల్ల స్కిన్ ఎలర్జీస్, అలాగే జుట్టు ఊడిపోవడం లాంటివి వస్తూ ఉంటాయండి. నాచు వల్ల అంత ప్రమాదం ఉండదు, కానీ ఈ పౌడర్ వల్ల మాత్రం ఆరోగ్యానికి కూడా అంతగా మంచిది కాదు. అందుకని మనకి నీళ్ళు తెల్లగా కనిపిస్తున్నా ఒకసారి ట్యాంక్ని కర్రతో కదిపి చూసామంటే నీటిలో ఉన్న మురికంతా మనకు కనిపిస్తుంది. ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట.
ఒక ఇద్దరు ఫస్ట్ చూపు వేసేప్పుడు మాత్రం ఇద్దరు ఉంటే తర్వాత నీళ్ళన్నీ వాటికి అవే బయటకు వచ్చేస్తాయండి. చాలా సింపుల్గాని లాస్ట్ ఉన్న చెంబుడు నీళ్ళతో సహా మొత్తం వచ్చేస్తాయి ఈ టెక్నిక్ ఫాలో అవుతేనే. చూస్తున్నారు కదా ఎంత పౌడర్ వచ్చిందో, ఇంకా చాలా పోయిందండి. నేను లోపలికి వెళ్ళి ఇంకో పని చేస్తూ మధ్య మధ్యలో వచ్చి వీడియో తీసేదాన్ని. అయినా అప్పుడు వీడియో పెట్టాలని తీయలేదు, ఈ భలే వస్తుంది కదా అనిపించి తీసాను. ఈ వీడియో అయితే ఇప్పుడు కనిపించిందండి వేరే మొబైల్లోని. దాన్ని ఇందులో పంపించి నేను ఈ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను. మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలండి మా ట్యాంక్ అయితేని. అది క్లీన్ చేసినప్పుడు మీకు ఫుల్గా ఈ ట్యూబ్ని అందులోకి ఎలా వదలాలి ఏంటి అనేది కూడా క్లారిటీగా వివరిస్తాను. బిల్డింగ్ మీద ఉన్న ట్యాంకు అయితే చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చండి. మాది ఈ అంత పైనుంచి కిందకి నీళ్లు రావాలి కాబట్టి కొంచెం కష్టంగా నెమ్మదిగా వస్తున్నాయి అన్నమాట. చూడండి కొన్ని కొన్ని నీళ్ళు అలా వస్తూనే మనం తోడాలంటే కష్టమే. ఒక్కొక్కరు అయితే పిల్లల్ని అది దించుతూ ఉంటారు, అది కూడా ప్రమాదమేనండి. ఎందుకంటే పిల్లలకి ఊపిరి అది ఆడదు కదా ట్యాంకుల్లో అది దించితేని. పెద్దవాళ్ళు దిగడానికేమో బరువు అయిపోతాము. అయినా మా ట్యాంక్ పెట్టిన వాళ్ళు ఇటుకల మీద పెట్టారండి. వాళ్ళు చేసిన తప్పు అదనమాట. మాకంటే తెలియదు, వాళ్ళకన్నా తెలియాలి కదా. వాళ్ళు ఇటుకల మీద పెట్టారు కాబట్టి ఇటుకలు అణిగిపోయి ట్యాంక్లో వాటర్ బరువుకి ఇది చూసారా క్రాక్స్ వచ్చింది, అక్కడక్కడ గీతలు పడిపోయింది అనమాట. ఈ గీతల వల్లే మాకు వాటర్ అయితే లీక్ అయిపోతుందండి. వర్షం పడినట్టు ఇంకా వస్తూనే ఉందన్నమాట. గోడలంతా పీల్చేసుకొని మొత్తం బూజులు బూజులు పట్టేసినాయండి. అంత అలా అయిపోయింది. చూసారా ట్యాంక్ అయితే చాలా బాగా క్లీన్ అయిపోయింది. మొత్తం నీళ్ళు వచ్చేసాక మళ్ళీ మాపు పెట్టే గుడ్డతో ఒకసారి పైనుంచి అలా తుడిచేసామండి. చాలా తెల్లగా వచ్చేసింది కదా. ఇలా క్లీన్ చేసుకుంటే ఎవరైనా సరే చాలా సింపుల్గా ఈజీగా వాటర్ ట్యాంక్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇదండి వీడియో. వీడియో పూర్తిగా చూసాక మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మళ్ళీ క్లీన్ చేసినప్పుడు ఫుల్గా పెడతాను, ఏమీ అనుకోవద్దండి. ఒకసారి గోరింతాకుని ఇలా కూడా ట్రై చేయండి. దీన్ని సిరిపాదాలు గోరింతాకు అంటారనమాట. లక్ష్మీప్రదం కూడా ఇలా పెట్టుకుంటే ఆడవాళ్ళకి మంచిదండి ఇలా పెట్టుకోవడం వల్ల. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. నమస్తే.